ఇక ఆర్టీసీలో స్వైపింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు అంతా రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైప్ మెషిన్లను కొనుగోలు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. స్వైప్ మెషిన్ల కొనుగోలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో త్వరలోనే ఆర్టీసీ స్వైప్ మెషిన్లను అందుబాటులోకి తేనుంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మరిన్ని కష్టాలొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల నష్టం వచ్చినట్లు ఆర్టీసీ ప్రకటించింది. నోట్ల రద్దు నష్టాల నుంచి గట్టెక్కేందుకు బస్సుల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిసైడ్ అయింది. ఒక్కో స్వైప్ మిషన్ 25,000 వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 10,000 స్వైప్ మిషన్లు కొనుగోలు చేయాలంటే 25 కోట్ల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. స్వైపింగ్ మెషిన్స్ ఎక్కడెక్కడైతే పాస్ ఇష్యూ కౌంటర్స్ ఉన్నాయో, లేకుంటే బస్ స్టాప్ కౌంటర్స్ ఉన్నాయో, అటువంటి అన్ని ప్లేసెస్లో కూడా స్వైపింగ్ మెషిన్స్ పెట్టడం జరుగుతుంది. కండక్టర్లకు కూడా ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ప్రజలకు కూడా ఎవరికైతే మరి డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఉంటే, రూపే కార్డ్స్ కానీ ఉంటే వాళ్ళు స్వైపింగ్ మిషన్ వాడుకునే విధంగా, లేని వాళ్ళు చిల్లర డబ్బులు ఇచ్చేసి ప్రయాణం చేసే విధంగా అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. నోట్ల బ్యాన్తో ఆర్టీసీకి చిల్లర కష్టాలు మరింత పెరిగాయి. రోజు బస్సుల్లో కండక్టర్లు, ప్యాసింజర్స్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వైప్ మిషన్లు కొనుగోలు చేస్తే చిల్లర సమస్య లేకుండా పోతుందంటున్నారు కండక్టర్లు. స్వైపింగ్ మిషన్ రావడం వల్ల మంచిదే, ఎందుకంటే మాకు కూడా చిల్లర ప్రాబ్లం తప్పుతుంది. చిల్లర ఇవ్వాలన్నా కూడా ప్రాబ్లం తప్పుతుంది. ప్యాసింజర్లు కూడా కంప్లీట్గా ఉంటుంది. అందరూ 100-50 ఓటుకొస్తున్నారండి, చిల్లర లేదు. చాలా వరకు స్వైపింగ్ మిషన్ ఉండడం వల్ల వాళ్ళకు చిల్లరతో పని లేకుండా సర్దుబాటు జరుగుతుంది. అలా పబ్లిక్ కూడా సమస్య ఉండదు, మాకు కూడా సమస్య ఉండదు. ఇక్కడ చిల్లర కొరత చాలా పెద్ద సమస్యగా ఉంది. స్వైపింగ్ మిషన్స్ రావడం వల్ల మాకు కొంత వెసులుబాటు అయ్యే ఛాన్స్ కూడా ఉందని నేను భావిస్తున్నాను సార్. 100 రూపీస్ నోట్ ఇస్తారు, మరి 8 రూపీస్ మేము ఎడికెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు దాకా 3 మెంబర్స్ కూడా పెట్టుకున్నారు నాతోనే. మేము బయట చిల్లర తీసుకోవాలంటే 100కి 25 రూపాయలు అడుగుతుండ్రు. ఏం రూపాయి దొరకలేదు. అసలు పబ్లిక్ ఇస్తేనే కదా మేము డిపో తీసుకోపోయేది. చేంజ్ చాలా బాగుంటుంది, మాకు చేంజ్ ప్రాబ్లం ఏముండదు. అప్పుడు లాంగ్ జర్నీ బస్సులతో పాటు సిటీ బస్సుల్లోనూ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయాలంటున్నారు ప్రయాణికులు. చిల్లర చాలా ప్రాబ్లం ఉంది. కండక్టర్ రోజు కొట్లాట అవుతుంటుంది. స్వైపింగ్ మిషన్లతో బాగుంటుంది. అది ప్రతి కండక్టర్ దగ్గర పెడితే అది ఫెసిలిటీస్ బాగానే ఉంటుంది. చిల్లరతోటి ఇబ్బంది. అప్పుడు ఏంటంటే కండక్టర్ తోటి గొడవ ఉండదు, ఇక ఏమి ఉండదు. మంచిగా ఉంటుంది, నీట్గా ఉండే అవకాశం. అది యూజేజ్ అందరికి తెలియాలా, తెలిస్తే బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. అది మంచి అడ్వైస్ చేశారు గవర్నమెంట్. బస్ పాస్ కౌంటర్ల దగ్గర కూడా స్వైప్ మిషన్ల ఏర్పాటుకు ప్లాన్స్ రెడీ చేశారు ఆర్టీసీ అధికారులు.